సూర్యాపేట జిల్లా కోతాడ మండలం తమ్మరు గ్రామంలో మాజీ సీఎం దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన కొడుకు నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినిమా రంగంతో పాటు రాజకీయాలలోనూ ఎన్టీఆర్ విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ₹2 కేజీ బియ్యం పథకం అమలు చేసి పేదల సంక్షేమానికి గుర్తు చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి సంస్కరణలను చేపట్టారని నాయకులు పేర్కొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం ఓపెన్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మాకు ఒక్కటే లోటు, మా మామగారు సామినేని వెంకటేశ్వర గారు ఉన్నప్పుడే చేద్దామని అనుకున్నాము. ఆయన గారి లేని లోటు మాకు కనిపిస్తుంది. ఆ మామయ్య గారు ఉన్నప్పుడు చేస్తే బాగుండేదని అనుకున్నాము. కాకపోతే టైం రావాలి అన్నది నిజమైంది. ఈ విగ్రహావిష్కరణ ఎంతో అభిమానంతో ఈ గ్రామ ప్రజలందరూ వ్యయ ప్రయాసలతో చేసుకొని అన్నగారిని చూడాలి, మన ఊర్లో కూడా నిలుపుకోవాలని చెప్పి గట్టి ప్రయత్నం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఈ గ్రామ పెద్దలకి, గ్రామ కార్యకర్తలకి, గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఏ గుడికి వెళ్ళినా ఇప్పటికి కూడా ఒక రాముడు ఫేస్ చూసిన ఎన్టీ రామారావు గారి గుర్తుకొస్తున్నారు. కృష్ణా జిల్లా పెనుమనూరులో ఉద్రిక్తత